హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. ప్రెసెంట్ మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటల గురించి పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి. సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది ఎందుకు జమ చేయలేకపోతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ అని చాలా మంది అడుగుతున్నారు. సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే డబ్బులు పంపిణీ చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సో వాస్తవంగా ఏ రోజు నుంచి ఏ రోజున మన ఖాతాలో డబ్బులు అయితే వస్తుంది, అలాగే ఈసారి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులు అందజేస్తుందా, మరి కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఆపేస్తుందని అడుగుతున్నారు. సో పూర్తి సమాచారం మీకు అయితే చెప్తాను. సో కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి మీ తోటి రైతు మిత్రులు కూడా వీడియో అనేది షేర్ అయితే చేస్తే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తుందో వారుగా తెలుసుకుంటారండి. ఓకేనా? సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా అనేది ఇప్పటికీ మూడోసారి అండి మనకి వచ్చేది. సో మనకి ప్రభుత్వం మారి దాదాపు 2 సంవత్సరాలు అయితే దాటినా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అంటే మనకైతే మూడోసారి. మొదటిసారి వచ్చేసి రైతు బంధు ఏదైతే 5,000 ఇచ్చారో అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మనకైతే రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని గతంలో చెప్పారు కదా. సో అదే మాట ప్రకారంగా ఇప్పుడు కూడా యాసంగి పంట గురించి కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి, జనవరి 3వ తారీఖున. సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో 69 లక్షల మంది రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. కాబట్టి ఈ సంక్రాంతి కానుక సందర్భంగా మన ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తుందండి. దాదాపుగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు జమ చేయాలంటే ప్రభుత్వం దగ్గర 9,000 కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి. సో వాస్తవంగా చెప్పాలంటే ఈ డబ్బులు అనేది మనకైతే డిసెంబర్ నెలలో అయితే రావాలి. కొన్ని కారణాలు ఏదైతే ఉన్నాయో మనకైతే ఎలక్షన్ అని దాని ద్వారా వచ్చేసి డబ్బులు అనేది ఆపడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు కూడా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే ఈ సంక్రాంతి కానుక సందర్భంగా డబ్బులు జమ చేస్తావు. కాకపోతే ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉన్న రైతులైతే ఉంటారో, ఎవరికైతే పాస్ పుస్తకాలు అంటే పట్ట పుస్తకాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇతరాలు ఏదైతే ఫ్యాక్టరీలు అయితే కావచ్చు, దాంతోపాటు మనకైతే బీడు భూములు కావచ్చు, గుట్టలు కావచ్చు, వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు ఉన్నా సరే వాటికైతే రద్దు చేస్తూ ఎవరైతే సాగు చేస్తున్న రైతులు అయితే ఉన్నారో వాళ్ళని గుర్తించి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు చేస్తున్న భూమి ఏది, బీడు భూమి ఏది, దాన్ని గుర్తుపట్టి డబ్బులు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో చాలా అయితే గజిబిజ్ అవుతుందేమో అని చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు. సో మొదటి విడతగా శాటిలైట్ మ్యాపింగ్ తో ఏ విధంగా మన ఖాతాలో జమ చేస్తుంది దాని గురించి మనం అయితే వచ్చిన తర్వాత తెలుసుకుందాం, ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు. ఓకేనా? సో పూర్తి సమాచారం ఏదైనా మీకు కావాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటానండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. జై హింద్.